హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ 2025 బ్యాచ్‌కి సంబంధించి ఏపీ పీజీ సెట్ సిలబస్ ఏమిటి? ఎన్ని మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? ఇందులో నెగెటివ్ మార్క్స్ ఉంటాయా? సో, ఇలాంటి విషయాల గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, కొంతమంది అయితే కామెంట్ చేశారు మనకు ఏపీ పీజీ సెట్ సిలబస్ ఏమిటి? ఈ సిలబస్ అనేది ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే ఇంటర్మీడియేట్ సిలబస్ నుంచి ఉంటుందా? సో, లేదంటే డిగ్రీలో ఏదైతే చదివారో ఆ సిలబస్ ఉంటుందా? సో, ఏమిటి అనేసి అయితే నాకైతే కామెంట్ అయితే చేశారు. సో, అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ మనం ఏపీ పీజీ సెట్ సిలబస్ ఏమిటి అంటే, సో, ఈ సిలబస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, కేవలం మీరు డిగ్రీలో ఏదైతే చదివారో సో, అదే సిలబస్ ఉంటుంది. సో, 10థ్ కానీ, ఇంటర్మీడియేట్ నుంచి కానీ ఎక్కడి నుంచి మీకైతే ఎలాంటి కాన్సెప్ట్స్ కానీ, సో, ఎలాంటి బిట్ పేపర్స్ కానీ ఏమీ రాదు. ఓకేనా? సో, ఓన్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్‌సి ఫిజిక్స్ చేయడానికి మీరు అప్లై చేసుకోంటే ఏపీ పీజీ సెట్‌లో సో, మీరు డిగ్రీలో ఫిజిక్స్ ఏదైతే చదివినారో సో, అదే వస్తుంది. ఓకేనా? అంటే ఆ కాన్సెప్ట్ నుంచి మాత్రమే మీకైతే క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, అదేవిధంగా సో, మీరు కెమిస్ట్రీకి అప్లై చేసుకోంటే డిగ్రీలో మీరు 3 సంవత్సరాలలో కెమిస్ట్రీ ఏదైతే చదివినారో సో, అందులో నుంచి మీకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మరి క్వెషన్స్ అనేది ఎలా ఉంటాయంటే అన్ని క్వెషన్స్ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. ఓకేనా? సో, మరి ఎన్ని మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే 100 మార్క్స్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇందులో నెగెటివ్ మార్క్స్ ఉంటాయంటే ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. ఓకేనా? సో, మీకు 100 మార్కులకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 క్వెషన్‌లు ఉంటాయి. సో, ప్రతి క్వెషన్‌కి 1 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా? సో, ఇది మా ఇవాల్టి కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి సిలబస్ ప్యాటర్న్ గురించి సో, అదేవిధంగా నా దగ్గర కొన్ని ప్రీవియస్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో, ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి సంబంధించి నేనైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్‌గా మనము ఈ ఏపీ పీజీ సెట్‌కి సంబంధించి మరింత విషయాలైతే తెలుసుకుందాం. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.